ఈ విషయం 99% మందికైతే తెలియదు. ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాములకి ఉన్న మధ్య సంబంధం ఏమిటి? అలాగే నాగదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజించాలి? దీని వెనక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం, నాగదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలని అందరూ అంటారు. కానీ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ధర్మాన్ని కాపాడే యోధ దేవుడు. తారకాసురుడు అనే అసురుడిని సంహరించడానికి పుట్టిన ఒక మహాశక్తి. కానీ యుద్ధం తర్వాత కూడా ఆయన పాత్ర ముగిసిపోలేదు. అది భూమిపై ఉన్న సూక్ష్మ శక్తులను నియంత్రించడం. అందులో ముఖ్యమైన నాగులు అంటే కేవలం పాములు కాదు, అవి ఒక శక్తికి ప్రతీక. అందుకే చాలా దేవాలయాల్లో పాముల్ని పూజిస్తారు. ఇప్పుడు ఒక కథ చెప్తాను. దక్షిణ భారతదేశంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్న ఆలయం. ఆ ఆలయంలో ప్రతిరోజు పూజ జరుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం చాలా విచిత్రం. రాత్రి ఆలయం మూసేసిన తర్వాత కూడా లోపల కదలికలు, శబ్దాలు వినిపిస్తాయని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక యువకుడు క్యూరియాసిటీతో అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. తలుపుల దగ్గర నిలబడి వినిపించే శబ్దాలు గమనిస్తాడు. సడన్గా లోపల నుంచి ఒక చల్లని గాలి వీస్తుంది. అతను కాస్త వెనక్కి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఒక కదలిక వినిపించింది. నేలపై ఒక పెద్ద పాము నెమ్మదిగా కదులుతోంది. కానీ అది సాధారణ పాము కాదు, అది ఆలయం లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు పూజారి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాము స్వామి రక్షణలో ఉంటుందని ఆ పూజారి అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి కథలు ఎందుకు ఇన్ని చోట్ల వినిపిస్తాయి? ఇదే ప్రశ్న మనల్ని డీప్గా ఆలోచించేలా చేస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్ మీనింగ్ చూద్దాం. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఒక శక్తి ఉంటుంది. దాన్ని కుండలిని అని అంటారు. అది పాములాగా వంకరగా కూర్చుని ఉంటుంది. అది యాక్టివేట్ అయితే మనిషి జీవితమే మారిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ కుండలిని శక్తిని నియంత్రించే దేవుడు అని భావిస్తారు. అంటే పాము అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఈ రెండింటిని నియంత్రించే జ్ఞానం స్వామివారికి ఉందని చెప్తారు. అందుకే ఆయనను పాములతో కలిపి చూస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం నెమలని మనందరికీ తెలుసు. నెమలి పాములను జయిస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ పాము, అలాగే పాజిటివ్ ఎనర్జీ నెమలి. అలాగే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉంటుంది. పాములు భూమిలోని వైబ్రేషన్స్ అలాగే టెంపరేచర్ని బాగా గుర్తిస్తాయి. అందుకే ప్రజలు వాటిని ఒక ఎనర్జీ డిటెక్టర్గా భావిస్తారు. ఆ ఎనర్జీని అర్థం చేసుకున్న వారే దాన్ని నియంత్రించగలరు. ఇదే కాన్సెప్ట్ని దేవుడి రూపంలో చూపించారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి నాగులకి దేవుడయ్యాడు. ఇప్పుడు టెంపుల్స్ గురించి మాట్లాడితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లాంటి ప్రదేశాల్లో నాగ పూజలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఎందుకంటే అక్కడ నమ్మే ప్రజలు నాగదోషం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వస్తే అవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని అందరూ నమ్ముతారు. చాలామందికి ఇలాంటి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి కూడా క్లియర్ అయ్యాయని చాలామందికి చెప్తూ ఉంటారు. అలాగే నాగదోషం ఉన్న వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత వారికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా నిజమా అబద్ధం అనేది చాలామందికి ఒక డౌట్గానే మిగిలిపోతుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ నమ్మకం చాలా శక్తివంతమైనది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు మరియు పాముల సంబంధం భయం కాదు, అది ఒక డీప్ స్పిరిచువల్ కాన్సెప్ట్. మనలో ఉన్న భయాలను, దోషాలను, అన్సీన్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయడం, ఇదే అసలు అర్థం. అందుకే పామును చూసి భయపడే మనిషి అదే పాముని దేవుడి రూపంలో చూసి నమస్కరిస్తారు. ఇది భయం నుంచి భక్తికి జరిగిన మార్పు. ఇది కాబట్టి ఇక మీదట మీరు ఎప్పుడైనా నాగదేవత ఆలయం చూసినా, పూజ కోసం ఎక్కడైనా విన్నా, లేకపోతే ఏ గుడికైనా మీరు వెళ్ళి చేయించుకున్నా, అది కేవలం ఒక ఆచారం అనుకోవద్దు. అది ఒక శక్తి, ఒక సైన్స్, ఒక విశ్వాసం కలిసిన అద్భుతం అని గుర్తుంచుకోవాలి. మీరు కూడా మీ జీవితంలో నాగదోషం ఉందని ఎవరైనా చెప్తే మీరు కూడా వెళ్ళి ఆలయంలో పూజ చేయించుకున్నవారు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.